నెల్లూరులో లోకల్ గా ఒక్కొక్క ఫాలోవర్ పెరగడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎన్నో సంవత్సరాల కృషి ఉండాలి. మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఈ రోజు 50,000 మంది ఫాలోవర్స్ సాధించాలంటే మనందరం కూడా అభినందించాల్సిన విషయం ఇది. కాబట్టి ఇంకా ఎంతో మందికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఒక బ్లడ్ క్యాంప్ పెట్టడానికి తప్పకుండా మీరు రావాలి అన్న వెంటనే తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నేనైతే ముందున్నాను. ఈ మంచి కార్యక్రమం మన వంతు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. నా వంతుగా నేను కూడా బ్లడ్ అయితే డొనేట్ చేస్తాను. మీరు కూడా మీకు ఆరోగ్యంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు బ్లడ్ డొనేట్ చేసి చూడండి. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, బ్లడ్ డొనేట్ చేసి ఆ బ్లడ్ తీసుకుపోయి అమ్మేస్తారు అనేటువంటి ఒక అపోహ ఉంది. యాక్చువల్ గా ఈ బ్లడ్ తీసుకుపోయి ఏం చేస్తారంటే దీన్ని ప్రిజర్వేటివ్ లో పెట్టి కొద్ది రోజులు సేవ్ చేయడం కోసం ఒక ప్రక్రియ అయితే ఉంటుందండి. అలాగే ఈ బ్లడ్ తీసుకున్న తర్వాత ఎన్నో దీనిలో టెస్ట్లు అయితే చేయాల్సి ఉంటుంది. అన్ని టెస్టులు చేసిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ పెట్టాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. వీళ్ళందరికీ శాలరీలు ఇవ్వాలి, అలాగే ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం చేసిన బ్లడ్ అయితే వాళ్ళు అమ్ముకోరండి. సో అమ్ముకుంటారు అనేటువంటి మైండ్ ఉంటే అది మాత్రం తీసింది. ఎందుకంటే అమ్ముకుంటారు ఇవ్వడం చెప్పేసి మనం పక్కన పెట్టి అందరూ ఏమో అమ్మాయి ఉండిపోతే రేపు రోజు నాకో లేకపోతే మా తమ్ముడుకో లేకపోతే మా అమ్మకో మా నాన్నకో బ్లడ్ అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లయితే బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఉండదండి. అలాంటి సమయంలో మనకు అయిన వాళ్ళ ప్రాణాలే మనం చూస్తూ వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడ మనం మెషినరీలోనో లేదంటే ఏదైనా ఫ్యాక్టరీలో తయారు చేసేది కాదు, మనం బ్లడ్ డొనేట్ చేసి ఎవరో వారికి సహాయం అవుతుంది. తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అలాగే మన చుట్టుపక్కల అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ ఎంఆర్కే ఛానల్ అలాగే మన నెల్లూరులో ఉన్న ఛానల్స్ అన్ని కూడా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా పైకి ఎదిగి ఎంతో స్థాయికి ఎదిగి మన నెల్లూరు జిల్లాకి అందరికీ మన జిల్లా ప్రజలందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్కే ఛానల్